వార్తల్లో ముఖ్యాంశాలు. ఎల్జీ పోలియోస్ బాధితుల కోసం ఏర్పాటు చేసిన ఆసుపత్రిని సందర్శించిన విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు పి గణబాబు వైద్యం కోసం స్థానికులు పడుతున్న ఇబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇన్ని రోజులు గడిచిన ఆసుపత్రిలో కనీస వసతులు లేకపోవడం మరియు బీపీ షుగర్ పరీక్షలు కూడా జరగకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఎల్జీ పోలియో చుట్టుపక్కల గ్రామాలు బాధితులకు ఇప్పటి వరకు స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం బాధాకరం. హైపర్ కమిటీ ఇచ్చిన నివేదన ఆధారంగా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? పర్యావరణం గురించి కానీ, ఆరోగ్య సమస్యల గురించి కానీ, కంపెనీ తరలింపు గురించి కానీ హైపవర్ కమిటీ చేసిన సూచనలు తక్షణమే అమలు అయ్యే దిశగా ప్రభుత్వం నుంచి ప్రకటన చేయాలి. ఏదైతే ఇక్కడ అంతా కూడా అయిపోయిన తర్వాత కూడా పోస్ట్ కాంప్లికేషన్స్ వస్తాయని చెప్పి ఈ హాస్పిటల్ని ఏర్పాటు చేశారో వైఎస్ఆర్ క్లినిక్ పేరిట ఇప్పుడే మీరంతా చూశారు. అక్కడ ఏ రకమైనటువంటి సదుపాయాలు ఉన్నాయో చూశారు. ఒక మొక్కుబడిగా ఒక ఆసుపత్రిని తూటు మంత్రంగా ప్రజల్లో ఉండేటువంటి ఆందోళనని తాత్కాలికంగా తెరదించడానికి చేసిన ప్రయత్నంగా కనబడుతుంది. కానీ కనీసం ఒక బీపీ ఆపరేటర్ లేదు, ఒక షుగర్ టెస్ట్ చేసే ఎక్విప్మెంట్ కూడా లేని ఆసుపత్రి అక్కడ ఉంది. అక్కడ వైద్య సిబ్బందిని అయితే నియమించారు, మందుల్ని పెట్టారు. ముందు వారికి ఏ రకమైనటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి? మొదటి 3 నెలలు ఇప్పుడే చూస్తారు. ఓపీ రిజిస్టర్లో ఉండేటువంటి చూస్తే 60 మంది మొదటి 3 నెలలు రావడం, ఇప్పుడైతే 10 మంది కూడా అక్కడికి వచ్చే పరిస్థితి లేదు. దానికి కారణం అక్కడ రెగ్యులర్గా ఉండే ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్గా అది ఇప్పుడు పరిగణించబడతా ఉంది. ఎందుకంటే ఒక సంవత్సరం వరకు, ఎందుకంటే మీ ఏదైతే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసి ఈ జరిగినటువంటి ఉదంతం పైన ఎవరి తప్పులు ఉన్నాయి, ఏ రకమైనటువంటి ఈ ప్రమాదానికి కారణాలు ఉన్నాయి, ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టాలి అనేటువంటిది నీరబ్ కుమార్ ప్రసాద్ ఒక చీఫ్ సెక్రటరీ క్యాడర్ ఐఏఎస్ అధికారితో, వారితో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఇండస్ట్రీ సెక్రటరీస్, కలెక్టరు, పోలీస్ కమిషనర్తో కూడినటువంటి కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత ఆ కమిటీ రిపోర్ట్ 2 నెలల తర్వాత ఇవ్వటం, రిపోర్ట్ని బేస్ చేసుకొని ఇక్కడ ఆ రిపోర్ట్లో స్పష్టంగా కంపెనీ వైఫల్యాన్ని చెప్పిన తర్వాత ఈ ప్రమాదానికి కారకులైనటువంటి మేనేజ్మెంట్ని అరెస్ట్ చేయటం మనందరికీ తెలుసు. అయితే దానితో పాటు ఆ హై లెవెల్ కమిటీ రిపోర్ట్లో అనేక సజెషన్స్ ఇచ్చింది. ఆ సజెషన్స్లో ఏవైతే కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు కానివ్వండి, ముఖ్యంగా మంత్రులు కానివ్వండి, లేకపోతే ముఖ్యమంత్రి గారు కానివ్వండి, లేకపోతే ఐఏఎస్ అధికారులు కానీ ఈ రిపోర్ట్ బేస్ చేసుకొని తదుపరి చర్యలు ఏం చేపడుతున్నామనేటువంటిది ఎక్కడ ఇప్పటి వరకు కూడా ఒక్క మాట కూడా మాట్లాడే పరిస్థితి. ఎందుకంటే అందులో ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అయింది, ఎక్స్పర్ట్ కమిటీ రావాలని చెప్పారు. ఇక్కడ గ్రౌండ్ లెవెల్ వాటర్ పొల్యూట్ అవుతుంది అనేటువంటి అవకాశం ఉందని చెప్పారు. పర్యావరణం పూర్తిగా పాడయ్యే అవకాశం ఉంది, దాన్ని మరలి పునరుద్ధరణకి ఏం చేయాలనేది ఎక్స్పర్ట్ కమిటీని అపాయింట్ చేయమని చెప్పి అందులో పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా నివాసాలు ఎక్కడైతే స్టైరిన్ మోనోమర్తో కూడినటువంటి కంపెనీస్ ఉంటాయో, లేకపోతే అమోనియా కానివ్వండి, ఇట్లాంటి ప్రమాదకరమైనటువంటి రసాయనాలు వాడే ఇండస్ట్రీస్ నివాస స్థలాల మధ్యన ఉండకూడదు అనేటువంటిది కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఏదైతే ప్రభుత్వం నియామకం చేసినటువంటి కమిటీని బేస్ చేసుకొని ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత 4 నెలలు అయింది. ఈ 4 నెలల కాలంలో ఒకటి ఏదైతే ఇక్కడ ఉండేటువంటి వారు ఎవరైతే నివసిస్తున్నారో ఆ రోజు ఆ స్టైరిన్ మోనోమర్ల బారిన పడిన వారికి తర్వాత కాలంలో ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పి
ప్రభుత్వమే నిర్ధారించుకొని ఇక్కడ హాస్పిటల్ నిర్మాణం చేశారు. మరి అలాంటి హాస్పిటల్ నిర్మాణానికి కారణం అంటే ఒక హాస్పిటల్ ఇక్కడ పెట్టడానికి కారణం తర్వాత కాంప్లికేషన్స్ వస్తుందనేటువంటి ప్రభుత్వం కూడా నమ్మిందండి. మరి అలాంటప్పుడు ఒక వారం రోజుల తర్వాత ముగ్గురు చనిపోతే ఆ ముగ్గురికి ఈరోజు కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి కాంపన్సేషన్ ఇవ్వలేదు. దానికి కారణాలు ఏంటి మీరే చెప్పారు. మీ హై లెవెల్ కమిటీయే చెప్పింది, మీ ప్రభుత్వం పెట్టినటువంటి కమిటీయే క్లియర్గా పోస్ట్ కాంప్లికేషన్స్ వస్తాయని చెప్పింది. దాంట్లో మీకు ఇచ్చినటువంటి కాంపన్సేషన్ ఎవరైతే ఆసుపత్రుల్లో వైద్యం చేసుకున్నారో ఆ రోజు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో జాయిన్ అయ్యి వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ పొందారు. వాళ్ళలో కూడా ఇంకా కొంతమందికి మీరు అనౌన్స్ చేసినటువంటి 50,000 లక్ష రూపాయలు అవి కూడా ఇంకా రానటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రతి ఇల్లు కూడా ఇబ్బంది పడింది. ఇక్కడ ఉండేటువంటి గ్రామాలే కాదు పక్కన ఉండేటువంటి వాటిలో ఉండేవారు కూడా 2 రోజులు కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. వదిలి వెళ్ళిపోయిన వాళ్ళందరికీ కూడా 10,000 ఇస్తామన్నారు. అందులో కూడా ఇంకా చాలామందికి ఇంకా రాలేదు. నేను ఈవేళ కాంపన్సేషన్ గురించి ఒకటే కాదు నేను మాట్లాడుతున్నాను. మీరు ఏదైతే సీరియస్గా తీసుకొని ఒక హై లెవెల్ కమిటీ ఆ రోజు ఉండేటువంటి ప్రమాదం భోపాల్ తరహాలో ఇక్కడ ప్రమాదం జరిగింది, దీనిపైన ఒక స్పష్టమైనటువంటి వైఖరి ప్రభుత్వం తీసుకోవాలని మీరు ఏదైతే హై లెవెల్ కమిటీ వేశారో ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి ఒక్క వాయిస్ కూడా ఈ కమిటీ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాం అనేటువంటిది ఈ రోజుకి కూడా రాకపోవడం సూచన. అందుకే ఈరోజు హాస్పిటల్కి వెళ్తే అది కూడా ఒక మొక్కుబడిగా హాస్పిటల్లో ఏముంది 3 రోజులు అప్పుడు డబ్బులు ఇచ్చారా? మరి అప్పుడు ఏమన్నారు? ఆ రోజు నుంచి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చినాక పిల్లలకి ఏం జరగకపోతే 2 చెవులు మళ్ళీ వెళ్ళాం సార్. ఇది మా వల్ల అవ్వదు ఇక్కడ కంపెనీ చేయమన్నారు సార్. అక్కడికి వెళ్తే ఇవ్వలేదు సార్. ప్రైవేట్కి చూసేసుకుంటే అది ఇవ్వలేదు సార్. ఆవిడకి ఇవాళ వరకు మా పిల్లలు ఇంట్లో బాగుంది పట్టించుకోలేదు సార్. ఇక్కడ అదే దానికి 3 రోజులు అప్పుడు డబ్బులు ఇచ్చారా? మరి అప్పుడు ఏమన్నారు? ఆ రోజు నుంచి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చినాక పిల్లలకి ఏం జరగకపోతే 2 చెవులు మళ్ళీ వెళ్ళాం సార్. ఇది మా వల్ల అవ్వదు ఇక్కడ కంపెనీ చేయమన్నారు సార్. అక్కడికి వెళ్తే ఇవ్వలేదు సార్. ప్రైవేట్కి చూసేసుకుంటే అది ఇవ్వలేదు సార్. ఆవిడకి ఇవాళ వరకు మా పిల్లలు ఇంట్లో బాగుంది సార్. పట్టించుకోలేదు సార్. ఇక్కడ అదే దానికి చూడడానికి వచ్చి మాట్లాడతాను. మీరు డాక్టర్ ఇప్పుడు ఇన్ఛార్జ్ మీరేనా? ఒక్కరి చెప్పండి. మీరు డాక్టర్ ఇప్పుడు ఇన్ఛార్జ్ మీరేనా? మీరు డాక్టర్ ఇప్పుడు ఇన్ఛార్జ్ మీరేనా? ఒక్కరి చెప్పండి చెప్పారా? బెంజమిన్ ఏ టైప్ వస్తున్నాయమ్మా ఇష్యూస్? సో దీనికి ఇప్పుడు వీటికి ఏమంటారు ఫార్మసిస్ట్ ఉండాలి కదా, ఉన్నారా? మీరు ఒరిజినల్ అక్కడ చెక్ చేసుకుంటారా? అసలు ఏముంటారా? ఇప్పుడైతే ఆమె ఏమైనా దృష్టి పెట్టామా అప్పటి నుంచి ఏదైతే ఇక్కడ అంతా కూడా అయిపోయిన తర్వాత కూడా పోస్ట్ కాంప్లికేషన్స్ వస్తాయని చెప్పి ఈ హాస్పిటల్ని ఏర్పాటు చేశారో వైఎస్ఆర్ క్లినిక్ పేరిట ఇప్పుడే మీరంతా చూశారు. అక్కడ ఏ రకమైనటువంటి సదుపాయాలు ఉన్నాయో చూశారు. ఒక మొక్కుబడిగా ఒక ఆసుపత్రిని తూటు మంత్రంగా ప్రజల్లో ఉండేటువంటి ఆందోళనని తాత్కాలికంగా తెరదించడానికి చేసిన ప్రయత్నంగా కనబడుతుంది. కానీ
కనీసం ఒక బీపీ ఆపరేటర్ లేదు, ఒక షుగర్ టెస్ట్ చేసే ఎక్విప్మెంట్ కూడా లేని ఆసుపత్రి అక్కడ ఉంది. అక్కడ వైద్య సిబ్బందిని అయితే నియమించారు, మందుల్ని పెట్టారు. ముందు వారికి ఏ రకమైనటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి, మొదటి 3 నెలలు ఇప్పుడు చూస్తారు ఓపీ రిజిస్టర్లో ఉండేటువంటి చూస్తే 60 మంది మొదటి 3 నెలలు రావడం, ఇప్పుడైతే 10 మంది కూడా అక్కడికి వచ్చే పరిస్థితి లేదు. దానికి కారణం అక్కడ రెగ్యులర్గా ఉండే ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్గా అది ఇప్పుడు పరిగణించబడతా ఉంది. ఎందుకంటే ఒక సంవత్సరం వరకు, ఎందుకంటే మీ ఏదైతే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసి ఈ జరిగినటువంటి ఉదంతం పైన ఎవరు తప్పులు ఉన్నాయి, ఏ రకమైనటువంటి ఈ ప్రమాదానికి కారణాలు ఉన్నాయి, ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టాలి అనేటువంటిది నీరబ్ కుమార్ ప్రసాద్ ఒక చీఫ్ సెక్రటరీ క్యాడర్ ఐఏఎస్ అధికారితో, వారితో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఇండస్ట్రీ సెక్రటరీస్, కలెక్టరు, పోలీస్ కమిషనర్తో కూడినటువంటి కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత ఆ కమిటీ రిపోర్ట్ 2 నెలల తర్వాత ఇవ్వటం, రిపోర్ట్ని బేస్ చేసుకొని ఇక్కడ ఆ రిపోర్ట్లో స్పష్టంగా కంపెనీ వైఫల్యాన్ని చెప్పిన తర్వాత ఈ ప్రమాదానికి కారకులైనటువంటి మేనేజ్మెంట్ని అరెస్ట్ చేయటం మనందరికీ తెలుసు. అయితే దానితో పాటు ఆ హై లెవెల్ కమిటీ రిపోర్ట్లో అనేక సజెషన్స్ ఇచ్చింది. ఆ సజెషన్స్లో ఏవైతే కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు కానివ్వండి, ముఖ్యంగా మంత్రులు కానివ్వండి, లేకపోతే ముఖ్యమంత్రి గారు కానివ్వండి, లేకపోతే ఐఏఎస్ అధికారులు కానీ ఈ రిపోర్ట్ బేస్ చేసుకొని తదుపరి చర్యలు ఏం చేపడుతున్నాం అనేటువంటిది ఎక్కడ ఇప్పటి వరకు కూడా ఒక్క మాట కూడా మాట్లాడనే పరిస్థితి. ఎందుకంటే అందులో ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అయింది, ఎక్స్పర్ట్ కమిటీ రావాలని చెప్పారు, ఇక్కడ గ్రౌండ్ లెవెల్ వాటర్ పొల్యూట్ అవుతుంది అనేటువంటి అవకాశం ఉందని చెప్పారు, పర్యావరణం పూర్తిగా పాడయ్యే అవకాశం ఉంది, దాన్ని మరలి పునరుద్ధరణకి ఏం చేయాలనేది ఎక్స్పర్ట్ కమిటీని అపాయింట్ చేయమని చెప్పి అందులో పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా నివాసాలు ఎక్కడైతే స్టైరిన్ మోనోమర్తో కూడినటువంటి కంపెనీస్ ఉంటాయో, లేకపోతే అమోనియా కానివ్వండి, ఇట్లాంటి ప్రమాదకరమైనటువంటి రసాయనాలు వాడే ఇండస్ట్రీస్ నివాస స్థలాల మధ్యన ఉండకూడదు అనేటువంటిది కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఏదైతే ప్రభుత్వం నియామకం చేసినటువంటి కమిటీని బేస్ చేసుకొని ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత 4 నెలలు అయింది. ఈ 4 నెలల కాలంలో ఒకటి ఏదైతే ఇక్కడ ఉండేటువంటి వారు ఎవరైతే నివసిస్తున్నారో ఆ రోజు ఆ స్టైరిన్ మోనోమర్ బారిన పడిన వారికి తర్వాత కాలంలో ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పి ప్రభుత్వమే నిర్ధారించుకొని ఇక్కడ హాస్పిటల్ నిర్మాణం చేశారు. మరి అలాంటి హాస్పిటల్ నిర్మాణానికి కారణం అంటే ఒక హాస్పిటల్ ఇక్కడ పెట్టడానికి కారణం తర్వాత కాంప్లికేషన్స్ వస్తుంది అనేటువంటి ప్రభుత్వం కూడా నమ్మిందండి. మరి అలాంటప్పుడు ఒక వారం రోజుల తర్వాత 3 చనిపోతే ఆ 3కి ఈరోజు కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి కాంపన్సేషన్ ఇవ్వలేదు. దానికి కారణాలు ఏంటి మీరే చెప్పారు, మీ హై లెవెల్ కమిటీయే చెప్పింది, మీ ప్రభుత్వం పెట్టినటువంటి కమిటీయే క్లియర్గా పోస్ట్ కాంప్లికేషన్స్ వస్తాయని చెప్పింది. దాంట్లో మీకు ఇచ్చినటువంటి కాంపన్సేషన్ ఎవరైతే ఆసుపత్రుల్లో వైద్యం చేసుకున్నారో ఆ రోజు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రైవేట్ ఆసుపత్రుల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో జాయిన్ అయ్యి వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ పొందారు. వాళ్ళలో కూడా ఇంకా కొంతమందికి మీరు అనౌన్స్ చేసినటువంటి 50,000 1,00,000 రూపాయలు అవి కూడా ఇంకా రానటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రతి ఇల్లు కూడా ఇబ్బంది పడింది. ఇక్కడ ఉండేటువంటి గ్రామాలే కాదు, పక్కన ఉండేటువంటి వాటిలో ఉండేవారు కూడా 2 రోజులు కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. వదిలి వెళ్ళిపోయిన వాళ్ళందరికీ కూడా 10,000 ఇస్తామన్నారు. అందులో కూడా ఇంకా చాలామందికి ఇంకా రాలేదు. నేను ఈవేళ కాంపన్సేషన్ గురించి ఒకటే కాదు నేను మాట్లాడుతున్నాను. మీరు ఏదైతే సీరియస్గా తీసుకొని ఒక హై లెవెల్ కమిటీ ఆ రోజు ఉండేటువంటి ప్రమాదం, ఒక భోపాల్ తరహాలో ఇక్కడ ప్రమాదం జరిగింది, దీనిపైన ఒక స్పష్టమైనటువంటి వైఖరి ప్రభుత్వం తీసుకోవాలని మీరు ఏదైతే హై లెవెల్ కమిటీ వేశారో ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి ఒక్క వాయిస్ కూడా ఈ కమిటీ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాం అనేటువంటిది ఈ రోజుకి కూడా రాకపోవడం సూచన. అందుకే ఈరోజు హాస్పిటల్కి వెళ్తే అది కూడా ఒక మొక్కుబడిగా హాస్పిటల్లో ఏముంది. అనకాపల్లి స్థానిక పాత బస్టాండ్ వద్ద భవనం స్లాబ్ కూలిన ఘటనలో 2 మృతి చెందారు. గత 30 సంవత్సరాలుగా గౌరీ స్టీల్స్ పేరుతో ఇదే భవనంలో వ్యాపారం నిర్వహిస్తున్న యాజమాని మాజేటి నూకరాజు, అతని వద్ద పనిచేసిన బోయి రమణ భవనంలో ఉండగా ఒక్కసారిగా వారిద్దరిపై స్లాబ్ కూలిపోవడంతో 2 అక్కడికక్కడే మరణించారు.
ఘట పాపం చచ్చిపోయేదనా టీడీపీ నేత నాజీ రాష్ట్రంలో మైనారిటీల మీద వారానికి ఒకటి ఉదంతం జరుగుతుంది. నంద్యాలలో ఓ మైనారిటీ కుటుంబం న్యాయం జరగలేదు. అది మారకముందే అనంతపురంలో మైనారిటీ యువతపై కొంతమంది యువకులు అత్యాచారం చేసి చంపేసిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో దారుణమైన ఘటనలు జరుగుతున్నాయి. ఓ మహిళపై అత్యాచారం జరిగితే హోంమంత్రి స్పందించలేదు. నమ్మిన వ్యక్తిని మానభంగం చేసి చంపేయడం దారుణం. మైనారిటీ వర్గాల్లో ఉన్న వైసీపీ నేతలకు మానవత్వం ఉందా లేదా అని ప్రశ్నించారు. తెలియపరచడం జరుగుతుంది, మా నిరసన తెలియపరుస్తున్నాం. అయినప్పటికీ కూడా వారానికి ఒక ఉదంతం ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మైనారిటీల మీద ఎంత దారుణంగా జరుగుతున్నాయంటే, గతంలో బొమ్మూరు విషయం సత్తార్ గారిది మరొక ముందే మనకి నంద్యాల అబ్దుల్ సలాం గారి ఉదంతం జరిగింది. నంద్యాల అబ్దుల్ సలాం గారికి ఇంకా న్యాయమే జరగల. నంద్యాలలో అబ్దుల్ సలాం గారి వారి కుటుంబానికి ఇంకా న్యాయమే జరగల. నిందితుల్ని ఇంకా అరెస్ట్ కూడా చేయాల. అది మరొక ముందే ఇంకో ఉదంతం అనంతపూర్ జిల్లా కళ్యాణదుర్గం మండలం చాపరి గ్రామంలో షాహిదా అనే ఒక అమ్మాయిని ఈ నెల 17వ తారీఖున రఘు అనే యువకుడు ఆ అమ్మాయిని రాత్రిపూట 7:30కి బయట పిలిచి, ఇంతకుముందు ఇద్దరికి పరిచయం ఉంది, స్నేహితులుగా ఉన్నారు, మేము వాటి జోలికి వెళ్ళట్లా, అభిమానం, ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఉన్న చోట ఇలాంటి దహనకాండాలు ఉండవు. కానీ ఆ అమ్మాయిని 17వ తారీఖు రాత్రిపూట 7:30 బయట తీసుకుని వెళ్ళి ఈ రఘుతో పాటు మరో 4 కలిసి ఆ అమ్మాయిని మానభంగం చేసి కిరాతకంగా చంపేసి అక్కడ చెరువులో పడేశారు. ఎంత దారుణం అంటే హృదయ విదారకమైన సంఘటన. ఎందుకంటే ఈ షాయిదాకి మరో 4 రోజుల్లో పెళ్లి ఏర్పాట్లు ఉన్నాయి. ఈ రఘు అనే కుర్రాడు అమ్మాయితో గతంలో సాన్నిహితంగా ఉన్నాడు, స్నేహితుడిగా ఉన్నాడని అక్కడ తెలిసిన వ్యక్తులు సమాచారం ఇస్తున్నారు. అయితే గతంలో వాళ్ళ ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు ఏమున్నాయి, వాటి జోళ్ళకి వెళ్లకుండా ఆ అమ్మాయిని ప్రేమతో చూసుకున్న స్నేహితుడైనా సరే ఏ విధంగా మసులుకోవాలండి అంటే, ఆ అమ్మాయిని ఆ విధంగా ప్రేమించిన వ్యక్తి అయితే, అభిమానించే వ్యక్తి అయితే, ఆత్మాభిమానం ఉన్న వ్యక్తులైతే మనల్ని నమ్మి వచ్చిన అమ్మాయిల్ని, స్నేహంగా ఉన్న వాళ్ళని ఒక కుటుంబ సభ్యులుగా చూసుకుంటాం. అలాంటి వాళ్ళని తనతో పాటు 4 స్నేహితుల్ని కలుపుకొని మానభంగం చేసి అతి కిరాతంగా చంపి చెరువులో పడేస్తే వాటి తాలూకా తల్లిదండ్రులు ఆ వివరాల్లోకి తెలుసుకొని పోలీసుల దగ్గర వెళ్ళి కంప్లైంట్ ఇస్తే 2 రోజులు 3 రోజులు పడిన తర్వాత పోలీసులు స్పందించి ఆ కుర్రోడిని ఇంట్రాగేట్ చేస్తే, అప్పుడు ఆ కుర్రోడు తెలియపరిస్తే పోలీసులు వెళ్ళి ఆ చెరువు దగ్గర చూస్తే ఆ అమ్మాయి శవం దొరకడం జరిగింది. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ముఖ్యంగా మైనార్టీ వర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు, వైసీపీలో ఉన్న వాళ్ళకి, ఎమ్మెల్సీలకి, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి అంజద్ బాషాకి నేను సూటి ప్రశ్న అడుగుతున్నాను. అసలు నీకు మానవత్వం ఉందివా?
అసలు మీకు మానవత్వం ఉందా? మీరు మనుషులేనా? నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎమ్మెల్సీలుగా ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఉన్నావు అంజద్ బాషా, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి నువ్వు ఉండే రాయలసీమలోనే ఇన్ని దానకాండలు ముస్లింల మీద జరుగుతుంటే నోరు మెదపలేని నువ్వు ఉప ముఖ్యమంత్రి కాదు కదా, అంతకంటే మించిన పదవిలో ఉన్నా సరే నువ్వు అనర్హుడు అని మైనార్టీ వర్గాలు చెప్పుకుంటున్నారు. సిగ్గు లేదు మీకు. కనీసం సంఘటన ఆపడం మన చేతిలో లేదు, కానీ జరిగిన సంఘటన మీద కూడా స్పందించలేని మీకు ఎందుకురా పదవులు? ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ఇవన్నీ దేనికి? సమాజ హితం కోసం, సభ్య సమాజాన్ని కాపాడుకోవడం కోసం. మిమ్మల్ని నమ్మి ఓట్లేశారే, ఓట్లేసిన ముస్లింస్, ఎస్సీస్, బీసీస్, ఎస్టీలు ఎంత కృంగిపోతున్నారో తెలుసా? మీరు ఆ పదవులు అడ్డం పెట్టుకొని మీ వ్యాపారాలు, మీ సంపాదన, మీరు ఈ రకంగా ప్రజా శ్రేయస్సుని పక్కన దోవ పట్టించే విధంగా మీరు ప్రవర్తిస్తున్న ప్రవర్తన సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది. నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా అడుగుతున్నా, ఏమయ్యా నువ్వు ఏ రకంగా న్యాయం చేస్తానని చెప్పావా అబ్దుల్ సలాం గారి కుటుంబానికి? నంద్యాలు చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళా, కర్నూలు తుంగభద్ర పుష్కరాలు కాబట్టి తప్పదు, కాబట్టి నీ మనసు అంగీకరించిపోయినా నటించాలి కాబట్టి ప్రజల్ని మభ్య పెడతానికి అక్కడికి వెళ్ళావు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటెలిజెన్స్ వాళ్ళు, సార్ మీరు ఇంతవరకు వచ్చి అబ్దుల్ సలాం కుటుంబం గురించి ఆలోచించకపోతే మనకి ఇబ్బంది అవుతుందంటే ఆ కుటుంబాన్ని తెప్పించుకున్నాం. ఏంటో నువ్వు చేసిన న్యాయం? ఇవాళ వరకు నిందితులకి 12వ తారీఖు రివిజన్ పిటిషన్ వేసిన నీ పోలీసులు నేటి వరకు ఇవాళ వాయిదా అయిందండి. మళ్ళీ తీర్పు రిజర్వ్ చేసి 30వ తారీఖున పెట్టారు జడ్జి గారు. ఎంత దారుణం అంటే, నీ యొక్క పోలీసులు ఈ యుద్ధంతం మీద పంపించిన సిట్లో పెట్టిన 4 ఐపీఎస్లు లోపభీష్టంగా ఎఫ్ఐఆర్ ని నమోదు చేసే విధానంలోనే తప్పుడు తడక పోలీసుల్ని రక్షించడం కోసం, నిందితులే పోలీసులు కాబట్టి నువ్వు పోలీసులు కొమ్ము కాస్తున్నావు, పోలీసులు నిన్ను కొమ్ము కాస్తున్నారు. ఈ ప్రజాస్వామ్యంలో ఇది ఎక్కువ రోజులు సాగవు. పెద్ద పెద్ద నాయకులే ఈ విధంగా ప్రజాభిష్టానికి విరుద్ధంగా పోయిన వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీ యొక్క ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్, మీ యొక్క ఎమ్మెల్యేలు అట్టర్ ఫ్లాప్, నీ యొక్క మంత్రులు అట్టర్ ఫ్లాప్. అలాగే నీ ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారులు ఎవరు ఉన్నారో వాళ్ళు మాత్రం సూపర్. ఎందుకంటే నీ పార్టీకి కార్యకర్తలు లేరు, ఈ అధికారులే కార్యకర్తలు. వీళ్ళు మాత్రం బ్రహ్మాండంగా జిల్లా అధ్యక్షులలాగా, బ్రహ్మాండంగా నీ యొక్క కార్యకర్తలలాగా బ్రహ్మాండంగా వాడుకుంటున్నాం. దాంట్లో బ్రహ్మాండంగా మీకు కొమ్ము కాస్తుంది ఎవరంటే పోలీస్ డిపార్ట్మెంట్. నా మాట విని రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఎవరెవరో నీకు బ్రహ్మాండంగా శిష్యరికం చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేయి. ప్రతి వాళ్ళకి నీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకి టికెట్లు ఇచ్చి బ్రహ్మాండంగా ప్రజాసేవ చేశారు కాబట్టి ప్రజల మధ్యలో పంపి వాళ్ళని ప్రచారం చేసుకుంటారా? ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్తారని తెలియజేస్తారు. ఇవాళ మైనార్టీల మీద జరుగుతున్న దానకండ నేటి వరకు అబ్దుల్ సలాంకి న్యాయం జరగాల, మొమ్మూరు సత్తార్కి న్యాయం జరగాల, గుంటూరు
మున్సిపాలిటీకి న్యాయం జరగల, సత్తెనపల్లి గౌస్కి న్యాయం జరగల. ఇప్పుడు షాయిదా 18 ఏళ్ళు 19 ఏళ్ళ అమ్మాయ అతి దారుణంగా రేప్ చేసేసి చంపేస్తే కనీసం ఈ రాష్ట్ర హోంమంత్రి ఒక మహిళ అయి ఉండి కనీసం 2 మాటలు మాట్లాడటం కూడా నీకు సమయం లేదమ్మా. ఎందుకు ఆ సీట్లు మీకు, ఎందుకు ఆ పదవులు అలంకారానికా? నేను ఈ రాష్ట్ర ప్రజలకి డైరెక్ట్గా అడుగుతున్నా, అయ్యా అమ్మా, మనం మన ఇంట్లో పిల్లలకి ఒక స్కూల్లో వేయాలంటే 4-10 స్కూల్ ఎదుగుతాం, మంచి స్కూల్ ఏదో అని. అలాగే ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి ఒక మంచి సంబంధం చూడాలంటే ఒక 20-30 సంబంధాలు చూస్తాం. అలాంటిది 5.5 కోట్ల జనాభా ఉన్న ఈ రాష్ట్రానికి ప్రతి నియోజకవర్గాల్లో 3-4 లక్షల మంది ప్రజలున్న ఈ రాష్ట్రానికి ఇలాంటి దౌర్భాగ్యులు నేను ఎలా ఎన్నుకున్నారో మాకు మాత్రం అర్థం కావట్లేదమ్మా. ఎందుకంటే మేము మాత్రం ఓటు వేయాలి. అయితే అందరూ వేయాలండి. ఏ 50% మంది వేశారో ఈ వైసీపీకి, వాళ్ళకి నేను హృదయపూర్వకంగా బరువెత్తిన మనసుతో నేను 2 చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా, అయ్యా ఇలాంటి రాక్షసులకి, ఇలాంటి మనసు లేని వాళ్ళకి, ఇలాంటి మానవత లేని వాళ్ళకి తెలుసో తెలుగో తప్పు చేశారు. మరోసారి మీరు చేసే పని ఇలాంటి రాక్షసులకి, ఇలాంటి మానవత లేని వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టు డిపాజిట్లు లేకుండా ఓడించాలని అన్ని వర్గాలతో పాటు ముఖ్యంగా ముస్లిం వర్గాలు చెప్తున్నా. ఏవయ్యా, నేను ఆ మైనార్టీ వర్గం ముస్లిం కాబట్టి అడుగుతున్నా, ఎందుకయ్యా మన పిల్లల్ని 10 ఏళ్ల పిల్ల బొమ్మూరు, 19 ఏళ్ళ అమ్మాయి కళ్యాణదుర్గం, అలాగే సుబాని, సత్తారు, మన వర్గాల్లో ఉన్న వాళ్ళని ఈ రకంగా పొట్టన పెట్టుకునే ప్రభుత్వానికి మీరు రేపు రోడ్డు మీదకి వచ్చి వీళ్ళ మీద స్పందించకపోతే ఇళ్లలో వచ్చి రేపులు చేస్తారు, ఇళ్లలో వచ్చి కొడతారు. వీళ్ళు అడిగేవాడు ఉండడు. స్పందించాలి. ఈ ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు మనకుంది, రాజ్యాంగం కల్పించింది. ముఖ్యమంత్రి మాట్లాడాడు, మంత్రులు మాట్లాడారు, ఎమ్మెల్యేలు మాట్లాడారు, ఓన్లీ పోలీస్. అందుకే నేను మళ్ళీ అప్పీల్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, రేపు అసెంబ్లీ ఎలక్షన్ కి 175 నియోజకవర్గాలకి 175 పోలీసుల్ని టికెట్లు, ఎమ్మెల్యే టికెట్లు ఇండి వాళ్ళు ప్రచారం చేసుకుని రాని. ఎందుకంటే మీరు ఈ రాష్ట్రాన్ని పోలీసుల ద్వారా నడిపిస్తున్నారు, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. అందరు పోలీసుల గురించి చెప్పట్లా, 190% మంచి పోలీసులు ఉన్నారు, 10% మంది వైసీపీ కార్యకర్తల కన్నా ఎక్కువ చేసేస్తున్నారు, ఊడిగం చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ ఎంత దారుణం అండి. ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని వెళ్ళి, ఒంటరిగా ఉన్న ఆడపిల్లల్ని అల్లరి చేస్తున్నారని టీవీల్లో పేపర్లు వస్తున్నాయి. రేపు ఈ వైసీపీని భూస్థాపితం చేసేది ఈ వాలంటీర్ వ్యవస్థే, సర్వనాశనం చేసేది ఈ వాలంటీర్ వ్యవస్థే. అందుకే ఈ రాష్ట్ర ప్రజలకి మరోసారి నేను విన్నవించుకునేది ఒకటేంటంటే, రాబోయే రోజులు ఈ వైసీపీ ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి స్థానిక ఎలక్షన్లో గట్టిగా బుద్ధి చెప్పి, అలాగే ముస్లిం వర్గమైన, క్రిస్టియన్ వర్గమైన, హిందూ వర్గమైన ఒకటే ఆలోచించండి. ఈ రాష్ట్ర భవిష్యత్తు ఒక నారా చంద్రబాబు నాయుడు చేతిలోనే ఉంటుంది. ఈ రాష్ట్ర భవిష్యత్తు ఒక తెలుగుదేశం పార్టీతో అయితే తప్ప ఈ వైసీపీ ప్రభుత్వం, వైసీపీ ఇప్పుడు మా టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ అని పెట్టుకున్నామండి.
వాళ్ళ యొక్క 175 నియోజకవర్గాల్లో కానీ జిల్లా ఆఫీసులు కానీ రాష్ట్ర ఆఫీసులు కానీ వైసీపీ యువజన సైనిక రైతు పార్టీ అని ఫుల్ ఫామ్ లో ఎక్కడ రాసుకున్నారా మీరు? మీ పార్టీ పేరే ఫుల్ ఫామ్ లో రాసుకోలేని దౌర్భాగ్యులు మీరు రాష్ట్రాన్ని పాలిస్తారా? అందుకే ఇలాంటి మానవత్వం లేని, ఇలాంటి మనసు లేని మనుషుల్ని రేపు రాబోయే రోజుల్లో ఈ వైసీపీ పార్టీని ప్రజలు భూస్థాపితం చేయాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.